అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. ఇక్కడ మా డ్రీమ్తో ఇక్కడికి వచ్చాం. ఇట్ వాజ్ ఎ ప్యాషన్ ఫర్ అస్ టు వర్క్ ఇన్ యూనివర్సిటీ. గత 16 నెలలుగా వివిధ రూపాల్లో ఎన్ని ధర్నాలు చేసినా కూడా గవర్నమెంట్ కిందికి రావట్లేదు. యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఒకవైపు పెద్ద ఎత్తున అంటే కొలువుల జాతర ప్రారంభమవుతుంది, వేల కొద్ది ఉద్యోగాల ప్రకటనలు వస్తున్నాయని రాష్ట్రం అంతటా కూడా ప్రకటనలు ఇస్తుంటే ఇటువంటి పరిస్థితులలో కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కూడా మంగళం పాడే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో బోధన చేయాల్సిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు, లెక్చర్లు అంతా కూడా రోడ్డెక్కారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ 4-5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏమిటి, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఏం కోరికలు కోరుతున్నారు, వారిని అడిగి చేద్దాం. వారి ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. మేడం చెప్పండి. ఇక్కడ మేము 25 years ఎక్స్పీరియన్స్తోని విత్ ఆల్ ఎలిజిబిలిటీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉండి మాకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీగా ఇక్కడ ఉండి యూనివర్సిటీని ఇంతకాలంగా మేము సర్వీస్ చేస్తూ ఉంటే జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ వాళ్ళందరికీ యూజీసీ గైడ్లైన్స్ అడ్డు రాలేదు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి. బట్ కమింగ్ టు అస్, మా దగ్గరికి రాగానే మాత్రం యూజీసీ గైడ్లైన్స్ అన్నీ మార్చేశారు. పిహెచ్డి వాళ్ళకి కూడా 10 marks అని పెట్టిండ్రు. అయితే వాళ్ళు తీసుకున్న రేషియో ఏంటో మాకు అర్థం కావట్లేదు. మరి ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేసి ఇప్పుడు మా లైఫ్ అంతా దీంట్లో అయిపోయిన తర్వాత మేము బయటికి కూడా వెళ్ళి ఎక్కడ జాబ్ చేయలేం. మోరోవర్ ఇక్కడ యూనివర్సిటీలో ఇక్కడ మా డ్రీమ్తో ఇక్కడికి వచ్చాం. ఇట్ వాజ్ ఎ ప్యాషన్ ఫర్ అస్ టు వర్క్ ఇన్ యూనివర్సిటీ. మరి అలాంటి ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకొని ఇక్కడ మేము ఉంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేయకుండా మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిండ్రు. అట్లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకైనా మాకు ఈ యొక్క డిమాండ్ని తీర్చి మాకందరికి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఇస్తారని మేము అనుకుంటే ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో రాసింది వాళ్ళు నెరవేర్చలేదు. సో మాకు కరెక్ట్గా న్యాయం జరిగే వరకు వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ దిస్. ఇది మా ఒక్క కాకతీయ యూనివర్సిటీ కాదు, తెలంగాణలో ఉన్న 12 యూనివర్సిటీస్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ రీతిగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం మీ పేరు, డిపార్ట్మెంట్ చెప్పండి. మొత్తం ఎంతమంది ఉంటారు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాకతీయ కేయూ కాకుండా మిగతా యూనివర్సిటీ? నా పేరు శ్రీలత అండి. నేను 21 years నుంచి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. మేము గత 16 నెలలుగా, ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చాక గత 16 నెలలుగా వివిధ రూపాల్లో ఎన్ని ధర్నాలు చేసినా కూడా గవర్నమెంట్ కిందికి రావట్లేదు. ఇంత తీవ్రమైన ఎండల్లో మేము రోడ్ మీద పడాల్సి వచ్చింది. సో దీనిలో జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. సో ఈ జీవో నెంబర్ 21 రద్దు చేసి మాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ 2 daysలో మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఏంటంటే ఈ జీవో నెంబర్ 21 ఏంటంటే మాకు న్యాయం చేసేటట్టు లేదు సార్. ఇప్పుడు సీఎం గారు లేనందుకు మాకు ఇంకా జాప్యం జరుగుతుంది. తొందరగా తను వచ్చాకనన్నా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తొందరగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని కొంచెం మా క్లాసులు చెప్పకపోతే మాకు చాలా బాధేస్తుంది సార్ ఈ రోడ్ మీద కూర్చునేసరికి. సో మాకు తొందరగా న్యాయం చేసి మమ్మల్ని చేస్తారని అనుకుంటున్నాను సార్. సార్ జీవో నెంబర్ 21 ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంది? జీవో నెంబర్ 21 యూజీసీ నామ్స్కు అగ్నెస్ట్గా ఉంది. 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రత్యేకంగా యూనివర్సిటీల రిక్రూట్మెంట్ కోసం, సెంట్రల్ యూనివర్సిటీస్ ఐదర్ స్టేట్ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కోసం రూల్స్ మెయిడెడ్ చేసింది. ఆ రూల్స్కి అగ్నెస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 తీసుకొచ్చింది. అందులో డిగ్రీ వెయిటేజ్ కానీ, పీజీ వెయిటేజ్ కానీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ వెయిటేజ్ కానీ అవేవి కూడా ఉల్లంఘనించింది ఈ జీవో నెంబర్ 21లో. సో దాని ప్రకారం తీసుకుంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మొత్తం ఓడిపోత కార్యక్రమం పెట్టువేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ భూమిపుత్రులకు ఉద్యోగాలు దక్కాలనేటువంటి అంశంతో వచ్చింది. అటువంటిది గత ప్రభుత్వము ఇక్కడ పుట్టినటువంటి తెలంగాణ బిడ్డలకి యూనివర్సిటీల్లో ప్రధానంగా ఉద్యమానికి భూమిక పోషించినటువంటి యూనివర్సిటీలు రిక్రూట్మెంట్ చేయలేదు. అది రిక్రూట్మెంట్ చేయలేదని ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వం గెలిపించుకున్నాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రిక్రూట్మెంట్లో చేసేటువంటి పేరు మీద తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కనియకుండా ఈ జీవో నెంబర్ 21 వస్తుంది. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అయితే ఓపెన్ కాంపిటీషన్, ఎవరైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. కానీ ఇందులో స్క్రీనింగ్ 3 స్టేజ్లు పెట్టడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి భూమిపుత్రులకు ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ఆయన మేనిఫెస్టోలో ఎలక్షన్స్కు ముందు స్పష్టంగా పేర్కొన్నారు, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని. మేము దాన్నే ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. కొత్తగా గొంతమ్మ కోరికలే మేము కోరడం లేదు. ఒక 20-25 ఏళ్లకు పైగా తమ యొక్క విలువైనటువంటి మేధో సంపత్తిని ఈ యూనివర్సిటీలో పనంగా పెట్టి తమ విలువైన కాలాన్ని వెచ్చించి అనేక మంది, వందలాది మంది, వేలాది మంది విద్యార్థులని, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దినటువంటి అనేక మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రిటైర్మెంట్ కాబోతున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి డొల్లతనం నిర్ణయాల మూలంగా ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థ యూనివర్సిటీలో రాజ్యం వెళుతుంది. దాన్ని సంస్కరించే దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేస్తాను, యూనివర్సిటీ విద్యను కాపాడుతానని ఆయన ప్రామిస్ చేసి ఎన్నికల్లో నిలబడి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున మా యొక్క న్యాయమైనటువంటి డిమాండు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, న్యాయమైనటువంటి డిమాండ్ యూజీసీ పే స్కేల్స్ని ఇంప్లిమెంట్ చేయండి. ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మాతో మాట్లాడండి, వీసీలతో కాదు, అధికారులతో కాదు. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు పడుతున్నటువంటి బాధలు మాకు మాత్రమే తీస్తూ, కనుకనే దయచేసి కాంట్రాక్ట్ అధ్యాపకులతో చర్చలు చేయండి, మాతో మాట్లాడండి, యూనివర్సిటీ అధికారులతో కాదు, వీసీలతో కాదనండి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, 10 సార్లు మేము కలవడం కోసం ప్రయత్నం చేసినారు, మాకు దొరికేటువంటి పరిస్థితి లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యకు ముగింపు పలికే దిశగా మీరు అడుగులు వేయాలని కూడా కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇప్పుడు వారి యొక్క ఆవేదన మనకు ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వయా మీడియా ఏమిటి, మీడియా కాకుండా మీరు ఎట్లా సీఎం దృష్టికి తీసుకుపోదలుచు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని ప్రభుత్వ సలహాదారు కేకే గారి ఆధ్వర్యంలో ఒక 4-5 మెంబర్స్ని పెట్టి దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నది. కానీ ఆ 4-5 మెంబర్స్లో కూడా వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్పుట్స్ అందిస్తున్నారు. మాకు ఎటువంటి పబ్లికేషన్స్ లేవని, అసలు పిహెచ్డి అర్హతలు లేవని, రీసెర్చ్ ఆర్టికల్స్ లేవని, మేము పరిశోధనలో ఇన్వాల్వ్ కావట్లేదని, మాకు అసలు కనీసం స్క్రీనింగ్ స్టెప్ 1 కూడా క్లియర్ చేయలేని పరిస్థితి అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 20 నుండి 35 పబ్లికేషన్స్ ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ కేయూ నుంచి కూడా వెళ్ళిందా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఏముంటారండి, వాళ్ళు కొత్తగా పదవుల్లోకి వచ్చినారు. రిక్రూట్మెంట్ చేస్తే ఇక్కడ దాదాపుగా మొత్తం 1021 పోస్టులకి 2017లో ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అదే 1021 పోస్టులను నింపుకోవడం కోసం వైస్ ఛాన్సలర్ ప్రయత్నం చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్ కొత్తగా వచ్చినారు, రిక్రూట్మెంట్ చేస్తే వైస్ ఛాన్సలర్కు వాళ్ళకు సొంతంగా పేరు వస్తుంది. ప్రభుత్వము మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా జేఎల్ వాళ్ళని, డిఎల్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది, ఆ ప్రభుత్వానికి పేరు వచ్చింది. జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా. అదే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేస్తే మేము గుర్తుపెట్టుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇవాళ అధునాతనమైనటువంటి పథకాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కనుక యూనివర్సిటీలను సంస్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగులు వేయాలని మేము కోరుకుంటున్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తిస్తాం. రైట్. అంటే ప్రభుత్వానికి నివేదికలు వేరే రూపంలోనే మనం చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులు, వారి అధ్యాపకులందరూ కూడా రోడ్డు ఎక్కడంతో ఖచ్చితంగా కూడా రేపు ఉద్యోగాలు సంపాదించుకున్న విద్యార్థులు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యూనివర్సిటీలలో గత 30 years కానీ 20 years నుంచి ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నారు మా లెక్చరర్స్. వాళ్ళు ఎన్నో బ్యాచెస్కి ఇన్స్పిరేషన్గా నిలిచి ఇప్పుడు వాళ్ళని రెగ్యులైజ్ చేయకుండా వేరే వాళ్ళని తీసుకుంటుంటే గవర్నమెంట్ మాకైతే ఇచ్చడం లేదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత కృషి చేసిరో మాకు తెలుసు. సో వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకి ఒక అండగా నిలిచినట్టు ఉంటుంది ప్రభుత్వం. స్టూడెంట్స్ ఇంత మేము ముందుకు వచ్చినామంటే మా లెక్చరర్స్ కోసం మేము వచ్చాం. వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ కానీ, తర్వాతకి వాళ్ళు మా పైన చూపించే అభిమానం కానీ మాకు ఈ విధంగా ప్రొటెస్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చేలా చేసింది. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు అసలు చాలా రోజుల నుంచి మాకు క్లాసెస్ కూడా జరగట్లేదు. వాళ్ళ కోసం మేము క్లాసెస్ జరగకపోయినా వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేయాలి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మా లెక్చరర్స్ కోసం మేము ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడనే ఉన్నాము. సో వాళ్ళని కొంచెం చూసి రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ని. మీకేమనిపిస్తుంది నిరవధిక సమ్మె చూస్తుంటే? మీకేమనిపిస్తుంది? సార్ రెగ్యులరైజ్ చేయాలి సార్. మేము 2 వారాలుగా అసలు క్లాసెస్ వినకుండా ఇక్కడే ఉంటున్నాం. మరి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తేనే బాగుంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు మాకు బోధించేది మేము చూస్తుంటాం కదా సార్, అది చూసి మాకు తెలుస్తూ ఉంటుంది కదా సార్, వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఇట్లా వాళ్ళని చూసి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది కదా సార్. ఫ్యూచర్లో మేము కూడా ఇట్లా చెప్పాలి
అట్లా కాకపోతే ఇంకా కొంచెం మంచిగా చెప్పాలి అంటే వాళ్ళ ఉపాధ్యాయుని చూసే ఇక్కడ ఉన్నారు సార్. 15 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఎంత తెలిసి ఉంటుంది సార్, ఎక్కువనే తెలిసి ఉంటుంది కదా. సో అందుకే రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వం వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. గురువుల మీద నమ్మకం అభిమానమే కాకుండా కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయులకు అండదండగా నిలవాలనేది కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. సార్ వారితో పాటు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ స్థాయిలో కొన్ని ప్రభుత్వంలోని వర్గాలు ఈ స్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం, దానిలో ప్రధానంగా కొన్ని ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న దశాబ్దాల నుంచి పెండింగ్లు ఉన్న అధ్యాపక పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తామని మొన్న మీకు చూడవచ్చు ప్రకటన రూపంలో, వార్తల రూపంలో. మరి అటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థనకే పూర్తిగా మనం రద్దు చేయాలనేది ఇంకో డిమాండ్ ఒక వైపు నుంచి వస్తుంది. ఇవన్నిటిని మీరు ఎట్లా చూస్తారు? ఎస్ సార్, మేమనేది కూడా యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగొద్దని అంటలేము. కొత్త విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి, యూనివర్సిటీలు మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు సార్. కానీ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి 30 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పనిచేయాలని ఒక డ్రీమ్ తోటి ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇచ్చి న్యాయం చేసిన తర్వాతనే రిక్రూట్మెంట్కి వెళ్ళండి. మా అదృష్టం బాగుంటే ఇందులో ఉన్న టీచర్లు క్వాలిఫై అవుతారు, మేము కూడా మళ్ళీ రెగ్యులర్ ఉద్యోగం సాధించుకుంటాము. ఫస్ట్ మాకు యూజీసీ పే స్కేల్సా, ఫస్ట్ మమ్మల్ని ఏదో ఒకటి చేసిన తర్వాత రిక్రూట్మెంట్కి వెళ్ళమంటున్నాం. ఎందుకు చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి మీకు ఇచ్చినటువంటి మీరు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు కదా, మీకు ఎందుకు లేదంటే అన్నిటికీ మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా అనుభవము, మా రీసెర్చ్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంది. కానీ గత 15 సంవత్సరాల నుంచి చూసినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూస్తే భయమేస్తూ ఉంది. కాబట్టి మాకు ఫస్ట్ జస్టిఫికేషన్ న్యాయం చేసిన తర్వాత రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. నెక్స్ట్ అంటే మేము కూడా సీనియర్ నిరుద్యోగులం, ఇంతకుముందు నుంచి అంటే 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి నిరుద్యోగులలో సీనియర్ నిరుద్యోగులం. మా దాంట్లో కూడా 55 ఏళ్ళు 60 ఏళ్ళు రిటైర్డ్ అయ్యి మన 5 సంవత్సరాలు పెంచడం వలన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీలలో వాళ్ళకి న్యాయం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ జరగదు. ఒకవేళ అలా చేస్తున్నారు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే జస్టిఫికేషన్ అయితేనే చాలా కేసులు ఉన్నాయి కోర్టుల మీద. మేము కూడా ఖచ్చితంగా కేసులు వేస్తాము, మాకు కూడా న్యాయం జరిగేటట్టు మేము పోరాడతాం. రెగ్యులరైజ్తో పాటు ఇంకో సమస్య ప్రధానంగా ఉంది, వెయిటేజ్ సమస్య కూడా మీ తోటి అధ్యాపకులు చెప్తున్నారు. దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అసలు యాక్చువల్గా గ్రూప్ 1లో జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 గ్రూప్ 1లో తీసుకొచ్చేసి గేట్ 1 అవకాశం ఇవ్వకుండా గేట్ 2లో రిజర్వేషన్ ఇస్తున్నాము, మీకు అవకాశం ఇస్తున్నాం అంటేనే కదండి నిరుద్యోగులు పొట్లాడి మళ్ళీ జీవో నెంబర్ 33 తెచ్చుకున్నారు. సేమ్ థింగ్ జీవో నెంబర్ 21 కూడా అలా చేస్తుంది. గేట్ 1 అంటే ఫస్ట్ నీకు అవకాశం ఇవ్వకుండా సెకండ్ స్టేజ్లో మీకు 10 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్కి 10 మార్కులు ఇస్తున్నాం, మీకు ఏమైందండి? అంటే మేము ఫస్ట్ ఎలిజిబిలిటీలో మిస్ అయిపోతున్నామా? అక్కడ సిఎస్ఆర్ జేఆర్ఎఫ్కు 10 మార్కులు పెట్టారు, గతంలో సిఎస్ఆర్ జేఆర్ఎఫ్కు లేదు. 5 మార్కులు రాసి కావడం వలన ఇది దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ కాబట్టి ఎవరైనా వస్తారు. ఆ ఒక్క అంశంతో మేము ఈ పోరాటం చేయడం జరుగుతుంది. ఎక్కడ మేము రిటర్న్ టెస్ట్లో కానీ డెమాన్స్ట్రేషన్ కానీ రీసెర్చ్లో కానీ వెనకబోయేది లేదు. ఎందుకంటే 20 సంవత్సరాలు పాఠం చెప్తున్న టీచర్కును ప్రెస్కి వచ్చిన విద్యార్థి మాట్లాడాలంటే డాష్ మీద నిలబడదు, చాక్రీస్ పట్టాలంటే అనుభవం ఉండాలి. ఆ అనుభవాలు యూనివర్సిటీలో నేర్పుతూ ఉంటాయి. యూనివర్సిటీస్కి కావాల్సింది ఒక విద్య ఒకటే కాదు, రీసెర్చ్ అనుభవం ఉండాలి, పేపర్ పబ్లికేషన్ చేయాలి. ఇవన్నీ వీళ్ళకి మాత్రమే ఉన్నాయి, మాకు మాత్రమే ఉన్నాయి. మాకు చేసిన తర్వాతనే వాళ్ళు తర్వాత రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. మీ అందరం దానికి సపోర్ట్ చేస్తున్నాం. సరే, ప్రధానమైన సమస్యను ఉద్యమాన్ని ఎక్కడి వరకు తీసుకుపోదలుచుకున్నారు, ఎక్కడి వరకు, ఏ స్థాయి వరకు? ఇప్పుడు ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ ఇష్యూ అన్నప్పుడు కంపల్సరీ దానికి ఆల్టర్నేట్ బెనిఫిట్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో అది స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఎస్పెషల్లీ పే స్కేల్స్ ఇవ్వడం కానీ దాన్ని జస్టిఫై అట్లా చేయవచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చేయకుండా రెగ్యులరైజేషన్ చేయకుండా డైరెక్ట్ 21 జీవోని ముందుకు తీసుకెళ్తూ కొత్త రిక్రూట్మెంట్ చేస్తామంటే మాత్రం మా సమ్మెను తీవ్రంగా ఉధృతంగా చేయడానికి మీరే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కంపల్సరీ మాకు న్యాయం జరిగిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కి వెళ్ళండి. కాంట్రాక్ట్ సంబంధించి కానీ పార్ట్ టైం ప్రధానంగా సంబంధించి కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరికి వారు ఉద్యమాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ మాజీ సభ్యులు సీతారాం నాయక్ వారి సంఘీభావం పలకడానికి వచ్చారు. వారిని అడిగి కేశవరావు గారి గురించి మాట్లాడిన విషయం కావచ్చు, సంఘీభావం సంబంధించి కావచ్చు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు విద్యార్థుల పాత్ర ఘనమైంది. అప్పుడు వీళ్ళు విద్యార్థుల కాంట్రాక్ట్ లెక్చరర్ అయినా పార్ట్ టైం అయినా వాళ్ళు విద్యార్థులుగానే వాళ్ళ పాత్ర ఎక్కువ పోషించారు. అప్పుడు నేను కూడా ఉద్యమం నుంచి ఒక ఎంపీగా ఎన్నికైనటువంటి కేసీఆర్తో చాలాసార్లు మాట్లాడితే నాయక్ సాబ్ ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండదు, ప్రతి వాడు రెగ్యులరైజ్ అవుతాడు, మనం వాళ్ళ కొరకే చేసినావా, వాళ్ళ దయవలనే కదా మనం అంతా ఈ పొజిషన్కి వచ్చినా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి వస్తే నేను గెలిచినాక ఛాయ్ తాగినంత సేపట్లో నేను అన్నీ చేస్తాను అంటే ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు మనం పదవికి రావడానికి చేస్తామా, మన వాళ్ళని మనం కాపాడుకొని చేస్తామనేది ఒకటి. మాలాంటి వాళ్ళు మాట్లాడినాం కనుక మేము పార్టీలకు దూరమైనాం.
అది వాస్తవం. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని? వాళ్ళు ఇప్పటికీ 70-80 వేల శాలరీ పొందుతున్నారు కదా. యూజీసీ ఇవ్వగలిగితే 92,000 అవుతుంది. ఒక స్కేల్ వస్తే వాళ్ళు తృప్తిగా పోని ఇంకేంది, వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ దాంట్లోనే రిటైర్ అయిపోతున్నారు కదా. అసలు విద్యా వ్యవస్థ ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నీది, కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలా, తెచ్చుకోవాలి. నువ్వు కేంద్ర ప్రభుత్వం సయోధ్య పెట్టుకో. అక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ఉన్నారు, నువ్వు వాళ్ళని పట్టుకొని పో, మా అలాంటి వాళ్ళు సహకరిస్తాం. నువ్వు అటు వాళ్ళని తిట్టుకుంటా ఇక్కడ ఏది సాధించాలంటే ఏం సాధించి, ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఉందండి. ఆడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒకటి తగిలిచ్చి ఈ 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు ఎందుకు తగిలిచ్చినాయి? ఎందుకు దీన్ని విడదీయలేకపోయినారు? వీళ్ళేమో వాళ్ళ మీద వేస్తున్నారు, అక్కడ అడుగుతేనేమో వీళ్ళ మీద వేస్తున్నారు. అనక విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి పని దేశంలో చేస్తే ఇది కూడా మంచిది కాదు. నేను ఏ పార్టీలో ఉన్నా ఏది ఉన్నా అదే మాట్లాడతా. అందుకోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైతే చాలా వాగ్దానాలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు, ఈ పరిస్థితి నీకు బాగా నచ్చుతుందా రేవంత్ రెడ్డి గారు? నీ బిడ్డలో నీ పిల్లలు ఇలా ఉంటే ఏంది మీ స్థాయి ఏంది? అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఉంటేనో పనులు చేసుకుంటారు. అంటే వీళ్ళంతా నార్మల్ అంటే మధ్యతరగతి కుటుంబాన్ని చదివినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే ఉంటారు కాకతీయ యూనివర్సిటీలో చదివాడు. మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు దీన్ని ఒక ఛాయ తాగేసేపట్లో పరిష్కారాలు చేస్తానేవాళ్ళు మీరు చేయలేదు. ఇంతకుముందే నేను ఒక సంఘటన కూడా జరిగిన, ఇదే యూనివర్సిటీ 3 పిల్లలు, అందులో ఒక అమ్మాయి జ్యోతి నిన్న సర్వశిక్ష అభియాన్ లోపల స్ట్రైక్ చేస్తుంది సార్. ఆ 3 అమ్మాయిలు ఆమె యొక్క గర్భం ధరించుకొని ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్నారు. ఆ 3 అమ్మాయిలు కనుక ప్రపంచం అంతా దేశం అంతా ఇది నీ కొరకు అంత త్యాగం చేసిన అమ్మాయి, దానివల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయినావు, నీ బిడ్డ అయింది, నీ కొడుకు అయినావు, నువ్వైనావు, మేమైనావు. మేము మాట్లాడితే మమ్మల్ని ఇలా కొట్టినావు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు? అటువంటి వాళ్ళకు నువ్వు ఏం చేయలేవా? ఏమైంది మీ ఛాయ్ తాగేర్ లోపల వీళ్ళను మీరు చేసి పంపిస్తామన్న వాళ్ళు ఏమన్నారు? ఎందుకు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంత్రి లేకుంటున్నాడు ఇప్పటివరకు? మంత్రి లేడు కదా, 15 నెలలు అయిపోయింది మంత్రి లేదు, ఎడ్యుకేషన్ మంత్రి లేదు. ఎవరితో చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటారా? ఉండరు. మరి ఏం చేయదలుచుకున్నారు? విద్యా వ్యవస్థని ఏం చేయదలుచుకున్నారు? విద్య ఉంటేనే కదా ఈ దేశం వికాసము, సైంటిఫిక్గా ఏదో కొంత నాలెడ్జ్ ఉంది. అరే ఒక విద్యను దానం చేసే వాళ్ళను ఇట్లా బజార్లో ఏదో రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన అన్నట్టుగా ఉండన్నట్టుగా విద్యార్థులు విద్య బోధించే ఉపాధ్యాయులు ఇట్లా బజార్లో కూర్చోబెట్టడం ధర్మం కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, నేను మాట్లాడేది మామూలు మనిషిని కాదు, నేను ఒక పిహెచ్డీ హోల్డర్, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి నేను ఈ యూనివర్సిటీలో నా శ్రమ ఉంది, నా పేరు ఉంది, ఎక్కడ ఉన్నా నా శ్రమ ఉంది. ఇలా మరి మేము ఆ రోజున మేము చేసిపోయి నేనేమో ఇవాళ ₹1,00,000 ఇప్పుడు పెన్షన్ ఎత్తుకుంటున్నా సార్. రిటైర్డ్ అయినాక పెన్షన్ ఎత్తుకుంటున్నా. నాతో కలిసి 20-15 సంవత్సరాలు నేను ఆయన కలిసి పనిచేసిన ఇక్కడ ఉన్న వాళ్ళమంతా, వాళ్ళకి 50,000 శాలరీ వస్తుంది. సిగ్గు లేదు? సిగ్గుపడాలి కదా, మేమనబడాలి, మీరనబడాలి. అంటే మీరు చదువుకోరో మీకు తెలియదు, మీకు సిగ్గు లేదు, మాకైతే ఉండాలి కదా అనే మేము సిగ్గుపడుతూ ఉన్నాం. అందుకోసం వెంటనే వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి. మేము హామీ నెరవేర్చంటున్నాం, స్కేల్ ఇవ్వండి. లేదా మేము ఆ రోజున మేము పెంచినాం కదా, 10-20 వేలు ఉంటే 40,000 చేసినాను ఈసీ మెంబర్గా. ఇవాళ మీరు ₹1,00,000 చేయండి, కాంట్రాక్ట్కే ₹1,00,000 చేయండి సార్. రేపు నామ్స్ ఏమొస్తుందో దాని ప్రకారంగా వాళ్ళని రెగ్యులర్ చేయండి. ఎట్లా పోతారు వాళ్ళు? ఇక్కడ మా డ్రీమ్తో ఇక్కడికి వచ్చాం. ఇట్ వాజ్ ఎ ప్యాషన్ ఫర్ అస్ టు వర్క్ ఇన్ యూనివర్సిటీ. గత 16 నెలలుగా వివిధ రూపాల్లో ఎన్ని ధర్నాలు చేసినా కూడా గవర్నమెంట్ కిందికి రావట్లేదు. యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని